వెల్కమ్ టు నమిత న్యూస్. కుప్పంలో నారా భువనేశ్వరి మూడవ రోజు పర్యటన. పట్టు పరిశ్రమ రైతులతో సమావేశమైన నారా భువనేశ్వరి. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ గ్రామస్తులతో మమేకమవుతూ గట్టి పట్టు సాధిస్తున్నారు. గతంలోలా కాకుండా తరచూ నియోజకవర్గంలో కొన్ని రోజుల పర్యటనతో పార్టీ కూడా మరింత బలంగా తయారవుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈసారి పర్యటన మూడవ రోజు గుంజర్లపల్లె పర్యటనలో ఘనంగా ఆహ్వానించిన గ్రామస్తులు అక్కడ పంట పొలాలను సందర్శించి గ్రామస్తుల నుండి సమస్యలను ఆలకించి పరిష్కారం చేస్తామని భరోసా కల్పించారు. తదనంతరం ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమకు చెందిన రైతులు అధికంగా ఉండడంతో రైతుల సాధక బాధలను తిలకించడానికి రైతులతో సమావేశమై వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలోనే పరిష్కార మార్గాన్ని చూపిస్తామని భరోసా ఇచ్చిన నారా భువనేశ్వరి. కెమెరా కింద దించొద్దు. ఓకే మెట్లో మెట్లో మెట్లమ్మా మెట్లో మెట్లో సైడ్ సార్ చెప్పారు, లేకపోతే నాకేం బయట సారే పిలిచింది. ఎవరు తీసుకెళ్తాను చాలా బాగుంది. ఇవ్వండి సార్, పేరు పెట్టి కూడా మన సార్ అమ్మా ఇద్దరు ఇవ్వండి. 99లో వచ్చారు మేడం, అప్పుడు మేడం శ్రీకాంత్ దీనికి ఏం పేరు పెడతాం మీరు చెప్పండి సార్ అంటే సార్ ఇలా అన్నారు. ఇవ్వండి సార్ అంటే ఇండియాలో ఫేమస్ లేదు మేడం మా సార్ మా శ్రీకాంత్ పితామహుడు మేడం మా సార్. ఇంకోటి ఏమంటే మా సార్కి సిల్క్ అండ్ మిల్క్ రెవల్యూషన్ అంటే సార్ వచ్చేసి సిల్క్ ద్వారా మిల్క్ రెవల్యూషన్ ఎలా అంటే ఈ ఆకలి మనం పురుగులు చేస్తాం నేను చూస్తాను కదా. ఆ పురుగులు తిన్న తర్వాత మిగిలిన ఆకలి ఏం చేస్తామంటే తీసి బయట వేస్తాం కదా. ఆకలి ఆవులకు పెట్టామంటే మామూలుగా 2 లీటర్లు ఇచ్చేది 3 లీటర్ల నుంచి 3.5 లీటర్ ఇస్తాం. దాని నుంచి సార్ ఉద్దేశం ఎవరైతే సిల్క్తో మిల్క్ రెవల్యూషన్ కావాలని. ఇప్పుడు ఓం
ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्त प्रदक्षिण पदे पदे పెట్టినారు. ఒకసారి ఎప్పుడైనా ఒక వరద లేదు సార్ శంకర్ కోసం వంట కోసం ముస్లిమ్స్ వికాస్ సార్ ఏం చేయాల్సి మేడం అదే స్పీడ్ అయిపోతుంది రేట్ తక్కువ 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు. అమ్మగారు మన గవర్నమెంట్ తీసేసారు మేడం తెలంగాణ తెలుగులోనే మేడం మన దగ్గర నుంచి వల్లన ఫేమస్ మేడం మన ఇన్నాళ్ళు దారం తెచ్చుకుంటాను మేడం. ఇప్పుడు మన దగ్గర దొంగగా తీసుకుపోయి వచ్చాయి మేడం మనం చైనా వాళ్ళు చేశారు అంటే ఊళ్ళో అంత బాగా పండిస్తున్నాం మేడం. ఇదే క్వాలిటీ ఉంది మేడం. కొంచెం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరూ పట్టు చీరలు కట్టుకోవాలంటే ఏం కావాలనుకో పట్టు చీర ఎంత రేటు ఎంత రేటు ఉంటుంది. ఇన్ఛార్జ్ గారు పిఎస్ సుబ్రహ్మణ్యం సార్ గారిని వారి యొక్క చిరు సందేశాన్ని ఇవ్వాలని సవినయంగా ఆహ్వానిస్తున్నారు. మా అందరికి నమస్కారం. ఎవరైనా మా మాట వింటా ఉన్నారా? మాట్లాడే